హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బండిని పెళ్లి బంధంలో పార్ట్ 92. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దాంతో ఇక్కడ మీ తమ్ముడికి హార్ట్ బ్రేక్ అయ్యింది అంటుంది నవ్వుతూ చైత్ర. అలాంటిది ఏమి లేదు, వాడు ప్రేమించే అమ్మాయి వేరే ఉంది. ఎరా, ప్రపోజ్ చేస్తావా తనకి, లేక నేను ఇంట్లో వాళ్లతో మాట్లాడనా నీ పెళ్లి గురించి అని అడిగాడు కుశాల్ని రాజ్. దాంతో వాళ్ళు నలుగురు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇంకేం మాట్లాడతారు, పిల్లకి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇంకా ప్రపోజ్ చేసేం లాభం, మాట్లాడడం ఏముంది అంటుంది మళ్ళీ చైత్ర. అవును రాజ్, మీరు ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది సియా కన్ఫ్యూజ్ గా. మీనా, లవన్, చైత్ర, సియా ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. అవును వదిన, నాకు వేరే ఆప్షన్ లేదు. స్మితకి పెళ్ళైపోయింది, మీ చెల్లెలు అన్నట్లు, అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను అని కుశాల్ అనగానే అతని ఎదురుగా ఉన్న చైత్ర ఫేస్ పై క్వశ్చన్ మార్క్ వేసుకొని మరీ చూస్తుంది. ఏంటి ఇతను మాట్లాడేది, అర్థం కావట్లేదు అని. రాజ్, సియా, లవన్, మీనా కొంచెం దూరంలో ఉన్నారు. సరే మరి కాని అని రాజ్ అన్నాడో లేదో వెంటనే కుశాల్ చైత్ర దగ్గరికి వెళ్లి బుగ్గపై ముద్దు పెట్టేశాడు. అంతే, షాక్ లో ఉండిపోయింది చైత్ర. ఆమెతో పాటు అక్కడున్న సియా, లవన్, మీనా కూడా. వాళ్ళు షాక్ లో ఉండగానే నువ్వు మాట్లాడేసే అన్నయ్య అంటూ డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా పైకి వెళ్ళిపోతాడు కుశాల్. చైత్ర షాక్ కొట్టిన కాకిలాగా ఉండిపోయింది కాసేపు. ఆ తర్వాత వెంటనే ఏడుపు అందుకొని తన రూమ్ కి పరిగెత్తింది. చెన్ని, ఏ చెన్ని ఆగుమా అంటూ సియా తన వెంట పరిగెత్తింది కంగారుగా. అలాగే మీనా కూడా. హాఫ్ అన్ అవర్ తర్వాత అందరూ హాల్లో ఉన్నారు. సియా చాలా కోపంగా రాజుని చూస్తుంది. కుశాల్ చేసిన పని తనకు నచ్చట్లేదు. దానికి కారణం రాజని తనకు అర్థమైంది. సియా కోపానికి గురవుతూ నేను చెప్పాల్సింది చెప్పాను, పైగా ఇది కుశాల్ ఒపీనియన్ కూడా. ఇంకా పెద్దవాళ్ళు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వాడు ఒప్పుకుంటాడు, లేదా నేను వాణ్ణి ఒప్పిస్తాను, మీరు ఆలోచించండి అన్నాడు రాజ్. ఇందులో ఆలోచించడానికి ఏమీ బాబు, కానీ మా ఇద్దరమ్మాయిల్ని ఒకే ఇంటికి అంటే లోకం ఏమనుకుంటుందో అంటూ ఆగిపోతాడు శ్యాంప్రసాద్. మా పెద్దమ్మాయిని మీ ఇంటికి ఇచ్చినప్పుడు డబ్బుకు ఆశపడి అమ్మాయిని ఇచ్చారా అని చాలా మంది బంధువులు అడిగారు. ఇక వాళ్ళ మధ్య గొడవ జరిగినప్పుడు మా బంధువుల్లో చాలా మంది డబ్బు ఉంది కదా, ఇలాగే అవుతుంది మరి అంటూ దెప్పి పొడిచారు. అలాంటిది మళ్ళీ ఈ ఇంటికి చిన్నమ్మాయిని కూడా ఇస్తే ఇప్పుడు మళ్ళీ మా చిన్నమ్మాయిని కూడా మీ ఇంటి డబ్బు చూసి ఇచ్చామని అనుకుంటారు అంటుంది సుజాత. ఈ లోకం గురించి మాట్లాడుతున్నారా శ్యామ్? మీరు కష్టాల్లో ఉంటే లోకం పట్టించుకుందా, లేక మిమ్మల్ని ఓదార్చిందా అని అడిగాడు కిషోర్. మీకు తెలిసిన బంధువులే మిమ్మల్ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయారు. అలాంటిది ఇక ఈ లోకం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అన్నాడు సంపత్. అయినా మీరు మేము అనుకుంటే కాదు, లోకంలో ఎలా బ్రతికినా కష్టమే. ఇక బంధువులైతే ఎప్పుడూ ఏదో ఒక వంక చూపిస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి వదిలేయండి. మన పిల్లల సంతోషం మనకు ముఖ్యం. మా కుశాల్కి చైత్ర బాగా నచ్చింది, అందుకే దాన్ని ఏదో ఒకటి అంటూ రోజు ఏడిపిస్తూ ఉంటాడు. నేను గమనిస్తూనే ఉన్నాను అని లక్ష్మి అనగానే కుశాల్ షాక్ అయ్యాడు. ఇక చైత్రాన్ని అడిగి ఆమె అభిప్రాయం తెలుసుకోండి. ఆ అమ్మాయి కూడా సరే అంటే మా లవన్కి, కుశాల్కి ఇద్దరికి పెళ్లి ఒకేసారి పెట్టుకుంటాం అంటుంది లక్ష్మి. అమ్మ నాని, నువ్వు చాలా తెలివైన దానివే అనుకున్నాడు మనసులో కుశాల్ లక్ష్మి మాట విని. చైత్ర కోపంగా చూస్తుంది. ఆమె ఏడుపు కళ్ళు కుశాల్కి తెలుస్తున్నాయి. అయినా నవ్వుతూ తనని చూస్తున్నాడు. అంతలో సాంబవి బయటికి వచ్చి, కుదరదు, కుశాల్ నా కూతురికి కాబోయే మొగుడు. అన్నయ్య, నువ్వు మాట ఇచ్చావు, ఇప్పుడు ఆ మాట ఎందుకు చెబుతున్నావు అని అడుగుతుంది శాంభవి.
నేను మాట తప్పట్లేదు. నీ కూతురికి పెళ్లి అయింది కదా, అందుకే ఈ సంబంధం మాట్లాడుతున్నాను అన్నాడు కిషోర్. మీకు తెలియదన్నయ్య, నా కూతురికి పెళ్ళదు. నేను ఆ పెళ్లిని ఒప్పుకోను. దానికి మళ్ళీ పెళ్లి చేస్తాను. అయినా అక్క ఒకటి ఇక్కడ పెద్దరికం చేస్తుండగా ఇంకా చెల్లితో ప్రేమేంటి నీకు? నా కూతురికి ఏం తక్కువ? అది వేరే వాణ్ణి చేసుకుని వస్తే 2 దెబ్బలు కొట్టి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ కుశాల్ని అడిగి, అయినా డబ్బున్న వాళ్ళే మీ అక్క చెల్లెళ్ళకి కావాలా అంది సియా ముందుకు వచ్చి శాంభవి. ముఖేష్ ఎంత ఆపినా ఆగట్లేదు ఆమె. శాంభవి, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఆవేశంతో ఉన్నావు. నా కోడల్ని అంటున్నానని ఒక నిమిషం గమనించు అన్నాడు కిషోర్. అత్త సియాని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు అన్నాడు రాజ్ కూడా. లేదన్నయ్య, మీకు తెలియదు వాళ్ళ కుట్ర. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ సియా ఉందే రాజ్, నువ్వు తనని ఎంత అసహించుకున్నా ఈ ఇంటి చూరు పట్టుకొని వేలాడింది తప్ప ఈ ఇంటి నుంచి కదలలేదు. అది ఎందుకో తెలుసా? ఈ డబ్బు, ఈ దర్పం కోసం. మనకి బాగా డబ్బు ఉందని తన చెల్లెల్ని ఇలా సెట్ చేసింది సియా అనగానే, శాంభవి పిన్ని, మీరు చాలా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని మాటలు అన్నా నేను ఊరుకున్నాను. కానీ ఈసారి నా పుట్టింటి వాళ్ళను అంటే అస్సలు ఊరుకోను చెప్తున్నా అంటుంది సియా. సారీ సియా, తనకి బీపీ హై అయ్యింది, అందుకే ఇలా అరుస్తుంది. నువ్వు పట్టించుకోకు అంటూ ముఖేష్, శాంభవి చేసిన అల్లరి చాలు, పద ఇంటికి అన్నాడు. నేను రాను. ఈ అమ్మాయి చాలా తెలివైంది. రాజ్తో పాటు మిగిలిన 2 అల్లుళ్ళని కూడా తన చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలనే ప్లాన్ చేస్తుంది మన డబ్బు కోసం. నా ఒక్క అల్లుడు కూడా నా కూతుర్ని చేసుకోకుండా ఇదే అడ్డుపడుతుంది. ఇవాళ దీన్ని చంపి నేను చస్తాను అంటూ సియా మెడ పట్టుకోవడానికి రాగానే రాజు వెంటనే సియాని వెనక్కి జరపడం, ఆ వెంటనే శాంభవి చెంప చెల్లుమనడం ఒకేసారి జరిగిపోయింది. ఇక శాంభవి ఏడుస్తూ అమ్మా అంటూ అరిచింది. అమ్మనే కొట్టాను. ఎందుకు నీ నోరు ఇంత పెద్దదవుతుంది? మా ఇంటి పెద్ద కోడలు గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? నీకు ఎప్పుడైతే పెళ్లి చేశామో అప్పుడే పరాయి ఇంటికి చెందిన అమ్మాయివి అయిపోయావు. ఆడపిల్ల పుట్టింటి మంచి చెడుకు ఒక సలహాదారుగా పెద్దరికం తీసుకోవాలి తప్ప ఆ ఇంటికి సంబంధించిన నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు. పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యకి ఆ ఇంటి ఆడపిల్ల ముందు ఉండి నడిపించాలి కానీ పుట్టింట్లో వైరాలు తీసుకురాకూడదు. తల్లి అన్నదమ్ముళ్ళకి కష్టం వస్తే మా ఆడకూతురికి మేము చెప్పుకోవాలి అనుకోవాలి కానీ అదే ఆడపిల్ల ఇంటికి వస్తే కష్టం మా ఇంటికి వచ్చిందిరా బాబు అని ఏ తోడబుట్టినోడు అనుకోకూడదు. అలా ఉండాలి ఆడపిల్ల అంటే, అర్థమైందా? పైగా నీ కూతురిలాగా దొంగతనంగా పెళ్లి చేసుకొని రాలేదు వాళ్ళు. మేము ప్రేమించుకున్నాం, మాకు పెళ్లి చేయండి అంటూ పెద్దలకి చెప్పుకున్నారు. అది నీ మట్టి బుర్రకు అర్థం కాదు అంటుంది లక్ష్మి కోపంగా. సరే, మీరందరూ మంచివాళ్ళు, ఒక్కింటి వాళ్ళు, నేనే కదా పరాయిదాన్ని, ఈ ఇంటికి కానిదాన్ని. సరే, నేను చూస్తా ఎన్ని రోజులు ఈ సియా ఈ ఇంట్లో సుఖపడుతుందో అంటూ కోపంగా కళ్ళు తుడుచుకొని, ముఖేష్ పద, మనం పరాయి వాళ్ళం, శుభకార్యాలకు పేరంటాలకి ఇక్కడికి రావాలి, లేకపోతే ఇక్కడ మనం కాలు పెట్టకూడదు, మా అమ్మనే చెప్పింది కదా అంటూ ముఖేష్ ని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది శాంభవి. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దాంతో సియా, చైత్ర కామ్గా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఢిల్లీ కోర్టు నుంచి ఆనంద్ని కలవడానికి పర్మిషన్ శాంక్షన్ అవ్వడంతో రమని తీసుకుని రాజ్, లవన్, సంపత్లు వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. నీనా వాళ్ళ డాడీని చూస్తాను అని చాలా గొడవ చేస్తుంది. కానీ బయట సిచ్యువేషన్ బాలేదని చెప్పిన రాజ్, సంపత్లు తనకి నచ్చజెప్తారు. ఫైనలీ లవన్, త్వరలో మీ డాడీని తప్పకుండా తీసుకొస్తాం అని తనని బుజ్జగించడంతో తను ఒప్పుకుంటుంది. ఏంటో మిమ్మల్ని 3 రోజుల వరకు చూడకుండా ఉండాలి అంటే నాకు ఎదులా ఉంది అంటుంది సియా రాజ్ కి ప్యాకింగ్ చేస్తూ. 3 రోజులు కాదు బంగారం, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి టుమారో మార్నింగ్ అంకుల్ ని కలిసి మళ్ళీ ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో ఉంటాం, అంతే, సింపుల్. ఆంటీ కూడా తమ ఇంటికి వెళ్తానంటుంది.
ఆవిడ కూడా ఒకరోజు అక్కడ ఉన్నట్లు ఉంటుంది కదా అన్నాడు రాజ్ సియాని వెనక నుంచి వాటేసుకొని. అంది సియా అప్పుడే అతని చేతిపై తడి చూసుకొని. సియా అంటూ ఆశ్చర్యంగా ఆమెని తన వైపు తిప్పుకుంటాడు రాజ్. సియా కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకుమా ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా రాజ్. ఏం లేదు, మనం కలిశాక ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి ఉండలేదు కదా, ఇదే ఫస్ట్ టైం, అందుకే ఏడుపొస్తుంది అంటుంది అమాయకంగా సియా. మై గాడ్, నా అందాల మిస్సమ్మ నన్ను బాగా మిస్ అవుతుందన్నమాట అంటూ ఆమెని రెండు చేతుల్లో లిఫ్ట్ చేస్తాడు రాజ్. రాజ్ ప్లీజ్ అలా చెయ్యకండి అంటుంది. ఏం చేస్తే అంటూ రౌండ్ తిప్పుతాడు. ప్లీజ్ నా కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది సియా. వెంటనే తనని బెడ్ పై పడుకోబెట్టి ఆమెపై వాలిపోతాడు. వెంటనే తోసేస్తుంది. నాకు తెలుసు మీకు చనువిస్తే ఇలాగే నా మీద పడతారని, ఎందుకైనా మంచిది దూరంగా ఉండండి అంటూ సైడ్ కి ఒడిగి పడుకుంటుంది. ఆమె మెడమంపులో ముఖం దాచుకొని, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతానురా అంటాడు చెవి దగ్గర గుసగుసగా రాజ్. ఆ మాటకి అందంగా నవ్వుకుంటూ, అంత మిస్ అవుతున్న వాళ్ళు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇంకా మీ గాయం కూడా పూర్తిగా మానలేదు. మీరు తలుచుకుంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ సెక్యూరిటీతో ఆంటీని అక్కడికి పంపించి మళ్ళీ సేఫ్ గా ఇక్కడికి రప్పించుకోగలరు అంటుంది అతని వైపు తిరిగి సియా. కరెక్టే, కానీ ఆమెని ఒక్కదాన్ని వదిలేయడం బాగుండదు కదా, లవణ్ని కూడా ఆనంద్ గారికి చూపించినట్లు ఉంటుంది. పైగా మాతో బాబాయ్ కూడా ఉన్నాడు. అలాగే బాబాయ్ ఆయనతో మాట్లాడి వస్తే బాగుంటుంది కదా. నిజానికి డాడీ కూడా వస్తానన్నారు, కానీ నేనే వద్దన్నాను. మళ్ళీ ఆయన జర్నీలో అలసిపోతాడు అన్నాడు రాజ్. నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది సియా రాజ్ని చూస్తూ. ఎందుకు, నేను దూరంగా వెళ్తున్నందుక అని తనని ప్రేమగా చూస్తూ అడుగుతాడు రాజ్. కాదు, మీరు మామయ్యని అర్థం చేసుకుంటున్నందుకు. ఆయన చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇది వరకురా దిగులుగా అస్సలు ఉండట్లేదు అంటుంది సియా. దానికి కారణం నువ్వే బంగారం అంటాడు రాజ్. ఎందుకు అందరూ నన్ను పొగుడుతారు అని అడుగుతుంది లేచి కూర్చొని రాజు వైపు చూస్తూ. ఎందుకంటే నా సియా చాలా మంచిది కాబట్టి అంటూ తన పెదాలు అందుకుంటాడు రాజ్. పైకి లేచి కాసేపు అలాగే ఉండిపోతారు. కొద్దిసేపటికి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అతని ఎదపై ముఖం దాచుకొని, మీరు త్వరగా రండి, మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది సియా. ఏంటి విషయం, ఇప్పుడు చెప్పకూడదా అని అడుగుతాడు రాజ్ కొంచెం సీరియస్ గా. మీరంతా టెన్షన్ అవ్వకండి, పెద్ద విషయం ఏమీ కాదు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మనం హ్యాపీగా ఉండొచ్చు మన ఫ్యామిలీతో అంటుంది సియా. దానికోసమే వెయిటింగ్ డియర్ అంటూ ఆమెను కాసేపు ముద్దు చేశాడు. ఆ తర్వాత ఫ్లైట్ టైం అవ్వడంతో ఒకరి నుంచి ఒకరు విడలేక ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోతూ ఉంటే ఇక బయటి నుంచి పిలుపు రావడంతో తప్పక కిందికి వస్తారు ఇద్దరు. నేను కూడా వచ్చేవాణ్ణి కదన్నయ్య అంటాడు కుశాల్. వద్దులే, ఇక్కడ నువ్వు చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా అంటూ చేత్రని చూపిస్తూ సైగ చేసి, వదినకి ఫీవర్ గా ఉంది, నైట్ నుంచి జాగ్రత్తగా చూసుకో, వీలైతే డాక్టర్ని పిలిపించు అని కుషాల్కి చెప్పి ముగ్గురు బయటికి దారి తీశారు. వాళ్లకు బాయ్ చెప్పి లోపలికి రాగానే, ఏంటి సియా నీకు జ్వరంగా ఉందా, ఒక్క మాట కూడా చెప్పలేదు అంటుంది సుజాత. అవును సియా, చెప్తే డాక్టర్ని పిలిపించే వాళ్ళం కదా అంటుంది లక్ష్మి. అవసరం లేదు అమ్మమ్మ గారు, ఏదో ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒళ్ళు వేడిగా అనిపిస్తే చెక్ చేసుకున్నా, టెంపరేచర్ కొంచెం పెరిగింది అంతే, ఇప్పుడు నార్మల్ గానే ఉన్నాను అంటుంది సియా. తను అలాగే అంటుంది, కానీ నువ్వు డాక్టర్ని పిలిపించు నాన్న అంటుంది శాంతి కుషాల్తో. అలాగే మమ్మీ అని వదకు ఏదైనా తినిపించండి. హలో, తమరిద్దరు ఏం చేస్తున్నారు, కాస్త మా వదినని జాగ్రత్తగా చూసుకోండి అంటూ చైత్ర నీనాకి ఆర్డర్ పాస్ చేస్తాడు కుషాల్. ఆ మాట విని నీనా నవ్వుతూ తీసుకుంటే చైత్ర మాత్రం కుషాల్ని కోపంగా చూస్తూ, అక్క పద, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, నువ్వు రెస్ట్ తీసుకుందు కాని అంటూ తన రూమ్ లోకి తీసుకెళ్తుంది చైత్ర. ఆనందిని కలిసి రమ బోరున విలిపిస్తూ,
నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. అనుకున్నదే జరిగింది. మీరు నా మాట వినలేదు. ఇవాళ మనం నిన్నీకి ఏమని సమాధానం చెప్తాం అంటూ నిలదీస్తుంది. ఆనంద్ దానికి చాలాసేపు ఏడుస్తాడు. జరిగిపోయిన దాని గురించి కాదు, జరిగే దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన బెంగపడితే హెల్త్ పాడవుతుంది. చూసుకోవడానికి కూడా నువ్వు ఇక్కడ ఉండవు కదా రమా. నువ్వు బాధపడకు, ఆయనని బాధ పెట్టకు. ఆనంద్ని ఎలాగైనా బయటికి తీసుకొద్దాం అని ఆమెకు సర్ది చెప్పి ఆ తర్వాత ఆయన యోగక్షేమాలు కనుక్కుంటారు రాజ్, సంపత్, లవన్లు. రమ నీనా లవన్ పెళ్లి సంబంధం గురించి కూడా చెప్తుంది. చాలా సంతోషిస్తాడు. ఇంత జరిగినా మా పైన కోపం లేనందుకు చాలా సంతోషం. నేను బయటికి వచ్చే వరకు నా భార్య బిడ్డల్ని మీరే కాపాడాలి అంటూ 2 చేతులతో దండం పెడతాడు ఆనంద్ వాళ్ళకి. అది మా బాధ్యత అని వాళ్ళు సమాధానం చెప్తారు. ఆ తర్వాత కాసేపు ఉండి ఆనంద్కి ధైర్యం చెప్పి రమా, లవన్, సంపత్ ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఒక కార్లో. రాజ్ మాత్రం హెడ్ ఆఫీస్ కి వెళ్తానని చెప్పి కార్ రివర్స్ చేస్తూ ఉండగా వెనక నుంచి ఒక కారు వచ్చి ఆగుతుంది. రాజ్ సైడ్ మిర్రర్ నుంచి చూసి హారన్ కొడతాడు. కానీ ఆ కారు మాత్రం వెనక్కి జరగదు. వెంటనే రాజ్ కార్ దిగి హలో బాస్, వాట్ యువర్ ప్రాబ్లం అని అడుగుతాడు. అప్పుడే కార్ డోర్ ఓపెన్ చేసుకుని కారులోంచి దిగిన శశాంక్ నువ్వే నా ప్రాబ్లం అంటూ ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఓ, బయటికి వచ్చేసావా, ఎప్పుడు అని అడుగుతాడు రాజ్ చాలా క్యాజువల్ గా. నేను తలుచుకుంటే పోలీస్ కస్టడీ నుంచి కాదు, మీ ఇంటికి కూడా రాగలను అంటాడు ఘాటుగా శశాంక్. అది నాకు తెలుసు. చిన్నప్పుడు కాంతారావు మూవీస్ చాలా చూశాను. అందులో కథానాయకుడు ఎంతో కష్టపడి గుట్టలు చెట్టులు ఎక్కుతూ చివరికి దైవశక్తి సాధిస్తే ఒక మాంత్రికుడు వచ్చి క్షణాలలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు. సేమ్ టైం నీలాగే అన్నాడు రాజ్. కరెక్టే, కానీ ఆ కథలో రాజకుమారిని మాంత్రికుడు మాయం చేస్తే చాలా కష్టపడి కథానాయకుడు ఆమెను వెనక్కి తెచ్చుకుంటాడు. కానీ నా స్టోరీలో మాత్రం ఈ మాంత్రికుడికి భయపడి నువ్వే మన హీరోయిన్ ని కిడ్నాప్ చేశావు. మొత్తానికి ద గ్రేట్ రాజనందన్ అనబడే నువ్వు నాకు భయపడ్డావు అంటూ గట్టిగా నవ్వుతాడు శశాంక్. ప్రాణం పోతుంది అంటే ఎవరు మాత్రం భయపడరు? నా ప్రాణం తనలోనే ఉంది కాబట్టి కాపాడుకోవాలి కదా ఈ మాంత్రికునితో. అయినా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మాంత్రికులు అందరూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే బ్రతకాలనుకుంటారు. వేస్ట్ ఫెలోస్. తరాలు మారుతున్నా సబ్జెక్టు మాత్రం మారట్లేదు. అందుకే కాస్త అప్డేట్ గా ఆలోచించి నేనే నా హీరోయిన్ ని తీసుకెళ్లాను, నీకు దూరంగా నాకు దగ్గరగా అన్నాడు రాజ్. ఓ రియల్లీ, వాట్ ఏ ఫ్లాష్ న్యూస్. మరి నీకు ఇంకొక హాట్ న్యూస్ చెప్పనా? చాలా లేటెస్ట్ న్యూస్. ఇంకా వేడి తగ్గలేదు న్యూస్ లో. నీ హీరోయిన్, సారీ మన హీరోయిన్ కడుపుతో ఉంది. ఈ విషయం కూడా ఈ మాంత్రికుడికే ముందు తెలిసింది అనగానే కాస్త షాక్ అయ్యాడు రాజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకంటే ముందు ఈ విషయం నాకు ఎలా తెలుసు అని అడిగాడు శశాంక్. ఇందులో తెలియడానికేముంది? ఎక్స్పెక్ట్ చేసే విషయమే. ఎవరో ఒకరిని చెంచాగా నా సరౌండింగ్ లో గ్యారంటీగా పెట్టి ఉంటావు అన్నాడు రాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.